భారతదేశంలో ఒక ఎయిర్లైన్స్ ఉండేది. ప్రతి ఫ్లైట్ లగ్జరీ, ప్రతి సీట్ స్టైల్, ప్రతి యాడ్ ఆరోగెన్స్. కానీ ఒక్కరోజు ఆ ఎయిర్లైన్స్ యొక్క ఒక్క ఫ్లైట్ కూడా ఎగరలేదు. డబ్బు అయిపోలేదు, బ్రాండ్ మాయం కాలేదు, ప్రభుత్వం మూసేయలేదు. అయినా అది చచ్చిపోయింది. ఎందుకంటే ఆ కంపెనీని నడిపింది మార్కెట్తో కాదు, ఈగోతో. కింగ్ ఫిషర్ ఫెయిల్ అయింది ఫ్యూయల్ వల్ల కాదు, కాంపిటీషన్ వల్ల కాదు, పాలసీస్ వల్ల కాదు. ఒక మనిషి తన అహంకారాన్ని స్ప్రెడ్ షీట్ కంటే పెద్దదిగా పెట్టుకున్నందుకే. ఇది ఎయిర్లైన్స్ కథ, కింగ్ ఫిషర్ కథ. విజయ్ మాల్యా ఫెయిల్యూర్ యొక్క స్టోరీ. ఈగో బిజినెస్ లోకి వస్తే కంపెనీ ఎలా చచ్చిపోతుందో చూపించే కేస్ స్టడీ. విజయ్ మాల్యా తండ్రి కష్టపడి నిర్మించిన యునైటెడ్ బ్రేవరీస్, దేశమంతా తెలిసిన కింగ్ ఫిషర్ బీర్, ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. ఇక్కడే ప్రాబ్లం మొదలైంది. మాల్యాకి బిజినెస్ అంటే నెంబర్స్ కాదు, బిజినెస్ అంటే లైఫ్ స్టైల్. లాభాల కంటే పార్టీ, బ్యాలెన్స్ షీట్ కంటే బ్రాండ్ ఇమేజ్. అతనికి విజయం అంటే ప్రైవేట్ జెట్ లాంటిది, F1 టీమ్, IPL ఫ్రాంచైజ్, బాలీవుడ్ పార్టీస్, నాన్ స్టాప్ లగ్జరీ. అతను కంపెనీలు నిర్మించలేదు, తన పేరు చుట్టూ ఒక షోని నిర్మించుకున్నాడు. 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లాంచ్ అయింది. అప్పటికే ఒక నిజం క్లియర్గా ఉంది. ఎయిర్లైన్స్ ఈజ్ ఏ బ్రూటల్ బిజినెస్. మార్జిన్స్ తక్కువగా ఉంటాయి, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ వార్నింగ్స్ అతనికి అవసరం లేదు. చీప్ టికెట్స్ పెట్టలేదు, కాస్ట్ కంట్రోల్ చేయలేదు, ఆపరేషనల్ డిసిప్లిన్ అస్సలు లేదు. అతను పెట్టింది 5 స్టార్ మీల్స్, స్టైలిష్ క్రూ, ఎక్స్పెన్సివ్ ఇంటీరియర్స్, హెవీ బ్రాండింగ్. అతనికి ఎయిర్లైన్ అవసరం కాదు, తన లగ్జరీ బ్రాండ్ ఆకాశంలో కనిపించాలి అన్నదే తన ఆశ. ఇది స్ట్రాటజీ కాదు, ఇది ఈగోకి వింగ్స్ పెట్టడం లాంటిది. 2007లో ఎయిర్ డెక్కన్ ఇండియాస్ ఫస్ట్ ట్రూ లో కాస్ట్ ఎయిర్లైన్. మార్కెట్ లాజిక్ సింపుల్, లో కాస్ట్ ప్లస్ ఫుల్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు డిజాస్టర్. కానీ మాల్యా లాజిక్తో వినలేదు, ఈగోతో విన్నాడు. ఐ విల్ షో దెమ్ అనే మైండ్ సెట్లో ఉండేవాడు. భారీ అప్పు తీసుకుని ఎయిర్ డెక్కన్ కొనేశాడు. దాని ఫలితం ఏంటంటే కాస్ట్ మిస్ మ్యాచ్ అయింది. దాని అవసరమైన వాల్యుయేషన్ కంటే ఎక్కువ వాల్యూ పెట్టి కొన్నాడు. కస్టమర్ కన్ఫ్యూజన్, ఆపరేషనల్ కాస్ట్. ఈ డెసిషన్స్తో కింగ్ ఫిషర్ క్రాష్ కాలేదు, సైలెంట్గా బ్లీడ్ అవుతూ వచ్చింది. ఈగో డ్రివెన్ డెసిషన్ ఆల్వేజ్ సెండ్ ఏ బిల్ విత్ ఇంట్రెస్ట్. 2008 నుంచి రియాలిటీ తలుపు బలంగా బద్దలు కొట్టింది. ఫ్యూయల్ ప్రైస్ పెరిగాయి, రూపీ పడిపోతూ వచ్చింది, కాంపిటీషన్ రూత్లెస్గా అయిపోయింది. స్మార్ట్ ఫౌండర్స్ చేసేది ఏంటంటే స్కేల్ని డౌన్ చేస్తారు, లాస్ని కట్ చేస్తారు, ఈగోని చంపుకుంటారు. మాల్యా ఏం చేశాడంటే నో కాస్ట్ కటింగ్స్, నో లైఫ్ స్టైల్ చేంజ్, నో ఓనర్షిప్. పైలట్స్కి శాలరీస్ లేవు, ఎంప్లాయీస్ స్ట్రీట్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయసాగారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. అయినా అతని మాట ఒక్కటే, ఎవ్రీథింగ్ ఈజ్ మై అండర్ కంట్రోల్ అని. రియాలిటీని ఇగ్నోర్ చేసే మూమెంట్ నుంచే కొలాప్స్ లాక్ అవుతూ వచ్చింది. బ్యాంక్స్ చేతులు కూడా శుభ్రంగా లేవు. బ్రాండ్ చూశాయి, నెంబర్స్ని ఇగ్నోర్ చేశాయి, రిస్క్ని అండర్ ఎస్టిమేట్ చేశాయి. 9,000 కోట్లకు పైగా అప్పునిచ్చాయి. 2012లో ఫ్లైట్స్ గ్రౌండ్కు దిగాయి, ఎంప్లాయీస్ అన్పెయిడ్. 2016 విజయ్ మాల్యా దేశం విడిచిపోయాడు. ఇది బ్యాడ్ లక్ కాదు, ఇది బ్యాడ్ లీడర్షిప్. కింగ్ ఫిషర్ ఎందుకు కూలిపోయింది? ఎకానమిక్స్ గ్రేటర్ దెన్ ఈగో, నెంబర్స్ గ్రేటర్ దెన్ ఇమేజ్, లీడర్షిప్ గ్రేటర్ దెన్ లైఫ్ స్టైల్, డెసిషన్ గ్రేటర్ దెన్ డేనియల్. మార్కెట్ అతన్ని చంపలేదు, గవర్నమెంట్ అతన్ని కూల్చలేదు, అతనే తన కంపెనీని గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ కథ విజయ్ మాల్యా గురించే కాదు, ఇది నీ గురించి, నా గురించి, ప్రతి ఎంటర్ప్రీనర్ గురించి. గుర్తుపెట్టుకో, బ్రాండింగ్ ముందు బిజినెస్ మోడల్. ఈగోని స్ప్రెడ్ షీట్ బయట ఉంచు, లాస్ వచ్చినప్పుడు హంబెల్ అవ్వు. రియాలిటీని ఇగ్నోర్ చేస్తే మార్కెట్ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. కింగ్ ఫిషర్ ఒక ఎయిర్లైన్స్ కాదు, ఇది ఒక వార్నింగ్. ఈగో చేతిలో బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.